సీక్వెల్ ట్రై చేయలేదు సార్. అంటే చూస్తే మంచి క్లాసికల్ మూవీ కదా, సో ఫ్యామిలీ అందరూ. ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటే కూడా ఆపరిస్తున్నావు. సీతమ్మ వాటిలో సినిమాల చెట్టు ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకొనిరా, నేను రెడీ. అందరు క్యారెక్టర్లలో ఉంటాయి, దొరుకుతుంది. దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రిలీజ్ అవుతుందేమో. ట్రై. చాలా లాంగ్ గ్యాప్ తర్వాతకి మల్టీ స్టారర్ తీశారు అని అప్పట్లో చూసింది. కమర్షియల్గా అప్పుడు అంత పే చేయలేదు మీకు అనేది ఒక టాప్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. కాదు మీరు ఎట్లుంటుందంటే మీ మీడియా వాళ్ళది, మాకు డబ్బులు మిగిలిన సినిమాలు ఏమో ఇలా మాట్లాడుతుంది. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులో ప్రొడ్యూసర్కి నాకు డబ్బు మిగిలింది, సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోని పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్గా అంత పే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మీ, 12 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నా. Day 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు, అద్భుతంగా ఉంది అన్ని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా 2 హీరోలు పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది?